పెళ్ళంటే అందరి పద్ధతులు ఒకేలా ఉండవు. ఒక్కొక్కరి ఒక్కోలా ఉంటాయి. ఈ అమ్మాయికి, అబ్బాయికి ఎవరిళ్ళ కాడ వాళ్ళకి నలుగేసినా సరే ఇలా పెళ్ళయ్యే ముందు మట్టుకు ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి నలుగేస్తారు. అయితే ఇంకొంతమంది ఇలా పెళ్ళయ్యే ముందు కాకుండా పెళ్ళైన తర్వాత నలుగేస్తారు. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఇద్దరికి నలుగేయటం అయిపోగానే వాళ్ళు ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వెళ్ళారు. తర్వాత మేము కూడా రెడీ అయ్యాము. పెళ్లి జరిగేది అమ్మవారి గుడిలో కాబట్టి ఇంకా అమ్మవారి గుడి దగ్గరికే వెళ్ళాము. మా కుమారిని తను వేసుకున్న ముడిని చూస్తే నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది. ఇంకా మా బుడ్డదేమో వాళ్ళ అమ్మని అడగకుండా నా దగ్గరకు వచ్చి పప్ప అని చెప్పి అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళా నాకు ఈ పప్ప గోల మటుకు తప్పట్లేదు. పెళ్ళంటే నూరేళ్ల పంట అది దని ఇలాంటివేవో పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కానీ నేనైతే ఏవీ నమ్మను. నేను నమ్మేదల్లా పెళ్ళంటే లక్ ఆరన్ లక్ అని మాత్రమే నమ్ముతాను. లక్ అని ఎందుకన్నా అంటే ప్రతి ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత తన భర్త చూసుకునే దాన్ని బట్టి తను లక్కీయా కాదా అని చెప్పి తెలుస్తుంది. ఇక గుళ్ళో పెళ్ళైపోయి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర సింపుల్ గా స్టేజ్ వేసి ఉంచారు. ఇక అందరం 1 by 1 గిఫ్ట్లు ఇచ్చేసాక ఫుడ్ తినడానికి వెళ్ళాము. ఫుడ్ తినేసాక ఫాస్ట్ గా బస్ స్టాండ్ కి వెళ్ళాము. బస్సులు ఉంటాయో లేదో అని చెప్పి. టైం అయితే 12:30 అయ్యింది. ఇంకా బస్సులు ఉంటాయో లేదో అనుకున్నాము. కానీ లక్కీగా మేము బస్ స్టాండ్ కి వెళ్ళేసరికి బస్సు ఆల్రెడీ వచ్చింది. ఇంకా బస్సు ఎక్కాము. ఇక నైట్ అందరం వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడే పడుకొని మార్నింగ్ లేచి వెళ్దామని చెప్పి. నిజంగా చెప్తున్నా మా వాళ్ళందరితో కలిసి ఉండేసరికి నాకు అసలు టైం అయితే తెలియలేదు. ఏదో ఊరికే అలా వెళ్ళి అలా వచ్చినట్టు అనిపించింది. మా చెల్లి జడ చూసారా ఎంత పొడవు ఉందో. అది తన రియల్ హెయిర్ అనుకుంటారేమో, అంత లేదు. తను మా వదిన చేత సవరం వేయించుకుంది. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు.